వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్, నాయకులు పచ్చిమట్ల శ్రీనివాస్, తీగల హరీష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన మన కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు మిత్రులు విజయ్ గారు కానీ, కుమార్ కానీ, మిత్రులు చందు గారు కానీ, శేఖర్ కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా చాలా మంది ఈ కార్యక్రమంలో భాగస్వామై పొద్దున నుంచి ఈ రోజు వృక్షోత్సవం మనిషికి 3 చెట్లు నాటుకొని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తర్వాత వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి గారి సన్నిధిలో కోడి మొక్కులు చెల్లించుకొని వారి పేరున ఒక ప్రత్యేక పూజలు చేసి ఇలా గుడి ముందు ఇలా కేక్ కడిగేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసి తదనంతరం ఇలా రక్తదాన కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో చేసుకుంటున్నాం. ఈ శుభదినాన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు, పెద్దలు కేసీఆర్ గారి ఆయుష్ పొంది ఇంకా ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా బంగారు తెలంగాణను పూర్తి స్థాయిలో కావడానికి కోసం ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ గారికి ఆ దీవెనలు ఉండాలని ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ గాంధీ, తెలంగాణ పితామహుడు ఇద్దరు కేసీఆర్ గారు గారి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించి మరి సాధించుకున్న తెలంగాణలో రైతు బాంధవుడుగా సంపన్న వర్గాల అభివృద్ధి కొరకు, వారి సంక్షేమం కొరకు పాటుపడ్డ మహనీయుడు కేసీఆర్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో మరి మొక్కలు నాటి రాజన్న ఆలయంలో కోడిని కట్టేసి ఆ మహానుభావుడు 100 ఏళ్లు చల్లగా వర్ధిల్లాలి, ఇంకా తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పి మరి రాజన్న ఆలయంలో అర్చన చేసి మరి గుడి ముందు కేక్ కట్ చేసి ఘనంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క బర్త్డేను, జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో మరి ఈరోజు అత్యంత వైభవంగా, ఘనంగా మరి ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ కాన్ఫరెన్స్ లో మరి ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితేంది, ప్రజాప్రతినిధి అయితే మరి నాయకులు, సీనియర్ నాయకులు, మరి అన్న ఏనుగు మనోహర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మా మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ ఉద్యమకారుడు నిమ్మశెట్టి విజయన్న గారి యొక్క ఆధ్వర్యంలో కుమార్ గారు, అలాగే ఇక్కడ మనకు వచ్చేసినటువంటి నాయకులందరూ చాలా హ్యాపీగా ఈరోజు మరి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం
చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ మరి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.